విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలంతా ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు విజయానికి ప్రతి ఒక్కరూ కమలం గుర్తుపైనే ఓటు వేయాలని విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాస్తవానికి ఇదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారని, అయితే ఓటర్లంతా ఆందోళనకు గురి కాకుండా కూటమి అభ్యర్థి గెలిపించేలా కమలం గుర్తుపైనే ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియచేయాలన్నారు. నార్త్ నియోజకవర్గంలో ఇండివిజువల్స్ కూడా అంటే ఇండిపెండెన్స్ నామినేషన్స్ దాఖలు చేసినప్పుడు వారికి కూడా ఫ్యాన్ గుర్తు కాకుండా సైకిల్ గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వాళ్ళు నామినేషన్స్ వేశారో దురదృష్టవశాత్తు వాళ్ళకి గాజు గ్లాసు గుర్తు అలాట్ చేయటం జరిగింది. అంటే గాజు గ్లాసు గుర్తు కూడా నార్త్ నియోజకవర్గ బ్యాలెట్లో ఉంటున్న వలన చాలామంది కన్ఫ్యూజన్ తోటి గాజు గ్లాసుకి కూడా ఓట్లు వేసామని చెప్పి మాకు తెలియజేయటం జరిగింది. ఇది అందరూ కూడా దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయము. నార్త్ నియోజకవర్గంలో జనసేన సింబల్ కూడా కమలం గుర్తే, అట్లాగే తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే, భారతీయ జనతా పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే. ఎవరైనా ఫ్యానుకి వేయాలనుకున్న వారిది అది వైఎస్ఆర్సీపీ గుర్తు, అది అందరికీ తెలుసు. గాజు గ్లాసు పైన వేయటం అనేది ఇండిపెండెంట్కి వచ్చిన సింబల్ కాబట్టి ఆ ఇండిపెండెంట్ కూడా వడ్డీ శిరీష గారు ఆల్రెడీ ఆమె విత్డ్రా చేసి మాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వారి ప్యాంప్లెట్స్ అవన్నీ రిలీజ్ చేసి వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాబట్టి దయచేసి నార్త్ నియోజకవర్గ ప్రజలకి నేను కోరుకుంటున్నది, ఎట్టి పరిస్థితుల్లోని అనవసరంగా మీ ఓటుని వృధా చేసుకోవద్దు. గాజు గ్లాసుకి నార్త్ నియోజకవర్గంలోకి బ్యాలెట్లో ఉన్నప్పటికీ కూడా మీరు దానికి ఓటు వేయకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా బ్యాలెట్ దాని ప్రకారము నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు బ్యాలెట్ సీరియల్ నెంబర్ 4లో ఉంటుంది, కమలం గుర్తు. ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గుర్తు కమలం గుర్తు నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. అట్లాగే ఉమ్మడి అభ్యర్థి అయిన పార్లమెంటు అభ్యర్థి అయిన భరత్ గారు సైకిల్ గుర్తు, వారిది బ్యాలెట్ నెంబర్ 3లో ఉంటుంది. ఇద్దరినీ కూడా దయచేసి ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఒక్కటే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేపట్టిన సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ సభలో మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మేమంతా డెవలప్మెంట్ అని చెప్పి వారు చెప్పారు. అట్లాగే వైఎస్ఆర్సీపీది ఫుల్గా కరప్షన్ తోటి నిండిపోయి ఉన్న గవర్నమెంటు వైఎస్ఆర్సీపీది. ఇది ఒక్కటే కాకుండా ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, మద్యం స్కామ్ కూడా జరిగింది, పెద్ద ఎత్తున డ్రగ్స్ స్కామ్ కూడా జరిగిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దీని అంతటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుని దయచేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతున్నాము. ఎందుకంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే, అట్లాగే మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మీరు గెలిపించవలసిందిగా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూస్తే అత్యంత దారుణమైన యాక్ట్ అది. రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా మీ ద్వారా వారికి కూడా తెలియజేయవలసింది ఏంటంటే, నార్త్ నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మాకున్న పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్ఎండ్బి ఆఫీస్ కానీ, రైతు బజార్ కూడా అన్నీ కూడా తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకుని
దారుణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని అన్యాయంగా బ్యాంకుల్లో పెట్టడం జరిగింది. దాన్ని విడిపించుకోవాలంటే ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసున్న విషయం. అట్లాగే ఇప్పుడు ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్ని కూడా పెట్టినప్పుడు ఇంకా రేపొద్దుట ప్రభుత్వ భూములపై ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దానిపైన కట్టిన ఇళ్ళు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారము ఆ ఇళ్ళని కూడా తాకట్టు పెట్టేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అంటే వ్యక్తిగతంగా ప్రభుత్వమే వాళ్ళకి కట్టుకోమని ఇస్తే పట్టా ఇచ్చినప్పటికీ కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా దాన్ని అడ్డు పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఆ బిల్డింగ్స్ని కూడా తాకట్టు పెట్టినా ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితిలోని వైఎస్ఆర్సీపీని తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి పంపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలకి కూడా ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే వైఎస్ఆర్సీపీలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు, మంచి ఎమ్మెల్యేస్ ఉన్నారు, అట్లాగే పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక్కటి గమనించవలసిన అవసరం, ఇది రాష్ట్రానికి పట్టిన ఒక కరోనా టైప్ లాంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. దీన్ని మనం బయటికి పంపించాలంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు కూడా ఉమ్మడి అభ్యర్థులైన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్న మాకు ఓటు వేసి ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇచ్చి చూడండి, రాష్ట్ర భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దటానికి మేము పూర్తిగా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు కూటమి అద్భుతమైన కూటమి. ఈ అద్భుతమైన కూటమిని మీరందరూ కూడా సహకరించి మమ్మల్ని గెలిపించవలసిందిగా మరి ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్నాం.